అండ్ అసదుద్దీన్ ఓవైసీ గారి వ్యాఖ్యలు లోకేష్ గారి భవిష్యత్తుకి సమాధి కట్టేశారు. స్వయాన తండ్రి చంద్రబాబు నాయుడు గారే ఎప్పుడైతే వక్ఫ్ బోర్డుకి సంబంధించి సపోర్ట్ చేశారో మైనారిటీస్ అందరూ కూడా ఇప్పుడు యాంటీ అయిపోయాయి, అగైనెస్ట్ అయిపోయాయి. మీరు నాలుగు అంటే మీరు 40 ఏళ్ల రాజకీయ జీవితం, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, మీది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మీ కొడుకు రాజకీయ భవిష్యత్తును మీరే తుంచేశారు అని మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. నిజమే అంటారా అది? లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తుని చంద్రబాబు గారు ఏమి తుంచేలేడు. ఎందుకంటే ఈ 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ ఎంత బాగా పరిపాలిస్తుందో దాన్ని బట్టి లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. నెక్స్టే కదా 29లోనే కదా లోకేష్ గారి భవిష్యత్తు అంటే నెంబర్ 1 లీడర్ ఫోకస్ గా ముందుకొచ్చి. కాబట్టి 5 ఏళ్ల పరిపాలన బాగుంది అనుకోండి, లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది 29లో. ఈ 5 ఏళ్ల పరిపాలన బాగలేకపోతే లోకేష్ భవిష్యత్తు బాగుంటుంది. ఇంతే కదా లెక్క. కానీ మైనారిటీ ఓట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి కదా. నేను కాదన్ను, 2 పాయింట్లు ఉన్నాయి. సింపుల్ లాజిక్ గా నేను ఎందుకు లోకేష్ గారి భవిష్యత్తును చంద్రబాబు గారు ఏమి డిస్టర్బ్ చేయలేదు అంటున్నాను. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్ల పరిపాలన బట్టే 29లో లోకేష్ గారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మళ్ళీ గెలిస్తే లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తుంది. మళ్ళీ గెలిపించాల్సింది ఎవరు? ఈ 5 ఏళ్లు మంచి పరిపాలన చేయాలి. అసలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉండేది చంద్రబాబు నాయుడు గారే అయినప్పటికీ నిర్ణయాలు చేస్తూ ఉండేది ఎవరు? లోకేష్ గారే కదా. అందరికీ తెలిసి కదా లోకేష్ గారు మొత్తం వ్యవహారాలు నడుపుతున్నాడు అనేది అందరూ ఒప్పుకుంటున్నారు అనధికారికంగా. మరి లోకేష్ గారు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రెడ్ బుక్లు ఇవి కాకుండా మంచి మంచి నిర్ణయాలు తీసుకుని బాగా చంద్రబాబు గారు పరిపాలిస్తుంటారు. నిర్ణయించేది మీరు అనధికారికంగా అందరూ చెప్పుకుంటున్నారు. కానీ మీ భవిష్యత్తు మీరు లోకేష్ గారి భవిష్యత్తు లోకేష్ చేతిలోనే ఉంది, చంద్రబాబు గారి చేతిలో లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వైసీ గారిది రాజకీయం. అదేంటంటే 2 మాటలు చెప్పాడు. ఒకటి, జూనియర్ ఎన్టీఆర్కి ఎట్లా మీరు ఎవరు కదా పార్టీని ఏమి లోకేష్ గారికి అప్పగించండి అంటున్నాడు. ఇది సలహానే. అప్పగించడం అంటే ఏంటి? అంటే వక్ఫ్ బోర్డుకి సమర్థించడం లోకేష్ గారి నిర్ణయం కాదు కదా, అందరూ కలిసి నిర్ణయం తీసుకునింది. కాబట్టి వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వచ్చే లాభం నష్టం ఉమ్మడిగా భరించాల్సిందే, దాన్ని కూడా ఏం చేయలేరు. రెండోది, ఆయన చెప్పింది ఏంటంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయమంటున్నాడు ఇండైరెక్ట్ గా. అంటే ఆయనకు అప్పగించండి బాధ్యతలు, ఫ్రెష్ కదా. ఎట్లా మీరు జూనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చే పరిస్థితిలో లేరు కదా. ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ విన్నారు కదా, ఉన్నారు. అంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువ ఉంటారు. ఆయనకి ఎవరు కదా అంటున్నాడు ఇండైరెక్ట్ గా. ఆయనకి ఎట్లా ఎవరు కదా మీకు మీ వారసు. కానీ ఆయన తొందరగా పీట మీద కూర్చోబెట్టి తర్ఫీజ్ చేసి రెడీ చేస్తే రేపు ఆయన ఇబ్బంది పడకుండా ఉంటాడు. మీరు కళ్ళ ముందే ఆయన ముఖ్యమంత్రి నెంబర్ 1 సీట్లో కూర్చోబెట్టనని ఆయన సలహా ఇచ్చినాడు. ఆ సలహా ఆయన ఇవ్వకముందే వాళ్ళు ఆ పనిలో ఉండాలి. కాబట్టి ఆ పనిలో ఉండాలంటే రేపే ముఖ్యమంత్రిని చేస్తారా 29లో చేస్తారా వాళ్ళ ఇష్టం. కానీ మంచి ఉద్దేశంతో చేసిన సలహాని అయితే వాళ్ళు పాటిస్తున్నారు ఆల్రెడీ. కానీ మిగతావి రాజకీయ పరమైన ఇంకా రాజకీయంగా చేసుకుంటారు.